ఈ దగాకోరు ఎన్డీఏ పాలన వల్ల రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు వాళ్ళ యువత భవిష్యత్ అంతా అంధకారం వైపు నెట్టివేయబడుతుంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక మంది నిరుద్యోగ అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకుంటా అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తమ యువగల పాదయాత్రలో చెప్పిన నారా లోకేష్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని, ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామని, ప్రభుత్వ శాఖల్లో పరిపూర్ణమైన భర్తీలు చేస్తామని, అలాగే మెగా డిఎస్సి డ్రైవ్ ద్వారా తక్షణమే భర్తీ చేస్తామని చెప్పారు. ఈరోజు 2 సంవత్సరాల కాలం పైబడి కలుస్తూ ఉంది. ఈరోజు నిన్న పుట్టపర్తి జిల్లాలో పత్తలపల్లిలో ఒక డిఎస్సి అభ్యర్థి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలు కంటికి కనపడడం లేదా అనేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ పాలనలో నిరుద్యోగులంతా కూడా రోడ్డును పడతా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల పైబడి నిరుద్యోగ సమస్యలు రాష్ట్రంలో ఉన్నది. మీరు నిరుద్యోగులు సమస్యలు పరిష్కరిస్తామని ఓట్లు దండుకొని ఈరోజు నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసే విధంగా ఉగాదికి తీపి కబురు పేరుతో 10,060తో నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగులు తీవ్రంగా అన్యాయం చేస్తామని అఖిల భారత యువజన సమైక్య తీవ్రంగా మేము విమర్శిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలని క్యాంపస్ ముప్పెట్టి కూడా పిలుపునివ్వబోతున్నాం. కాబట్టి మిస్టర్ నారా లోకేష్ ఇప్పటికైనా మీ ప్రవర్తన మానుకోండి. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక ఒక సిబ్బందిని ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మంత్రి ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి తక్షణమే 4 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు తక్షణమే భర్తీ చేసే విధంగా మీరు తీసుకోవాలి చర్యలు. లేకపోతే పెద్ద ఎత్తున మీ నిరసన జరుగుతుంది. మీ క్యాంపస్ ముట్టడికి కూడా అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో మేము పిలుపునివ్వబోతా ఉన్నాం. ఉద్యోగ వృత్తి ఏటా ఇస్తామన్నారు 20 లక్షల మందికి. ఇక్కడ ఏదైతే అసెంబ్లీ సమావేశంలో కూడా వాళ్ళకి నిధులు కేటాయించలేదు. 16,000 పైబడి ఏదైతే బకాయిలు ఉన్నాయో నిరుద్యోగులకు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటికే 10 ఏళ్ళ నుంచి నిరుద్యోగ సమస్య ఈ రాష్ట్రంలో కొట్టుమిట్టాడుతుంది. చాలామంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఉద్యోగాలు లేక ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానంలో పరిపూర్ణంగా నిరుద్యోగులకు 4 లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ వృత్తి తక్షణమే కేటాయించాలని కోరుతా ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున నిరుద్యోగుల్లో ఇప్పటికే తీవ్రత పెరిగిపోయింది. మీ మీద అసంతృప్తి పెరిగిపోయింది. మీరే చొక్కా పట్టుకొని అడగమన్నారు. మాకు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే ఎలక్షన్లో మమ్మల్ని చొక్కా పట్టుకొని అడగమన్నారు. నిరుద్యోగులు కూడా చొక్కా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. మీరు తక్షణమే మీరు ఇచ్చిన వాగ్దానాలు నిరుద్యోగులకు 4 లక్షల ఉద్యోగాలు, 3,000 నిరుద్యోగ వృత్తి, అలాగే పరిపూర్ణమైన ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీని తక్షణమే భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి వస్తే రాష్ట్రంలో దాదాపు 2,30,000 ప్రభుత్వ శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి జాబ్ క్యాలెండర్ జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. దాన్ని నమ్మి అత్యధిక సంఖ్యలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే అధికారాన్ని చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగులను గాలికి వదిలేసి ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా జనవరి 30వ తేదీన నిరుద్యోగ రణబేరి పేరుతో చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ కార్యక్రమాన్ని నీరుగార్చడం కోసం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఉగాది రోజున మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ప్రకటించాడు. మేము సంతోషించాం. ఏఐఎస్ఎఫ్ ఉద్యమానికి తలొగ్గినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మేము భావించాం. అయితే 2,30,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఎన్నికలకు ముందు చెప్పి 2 సంవత్సరాల తర్వాత కేవలం 10,000 పోస్టులకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వాటిని కూడా సంవత్సరం పొడవునా భర్తీ చేస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యాన్ని విడనాడి మీరు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో 2,30,000 పోస్టులకి జాబ్ క్యాలెండర్ యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలి. ఎందుకంటే ఇప్పటికే మీరు 2 సంవత్సరాలు కాలయాపన చేశారు. ఇంకా కాలయాపన చేయడానికి మీకు అవకాశం లేదు. కాబట్టి మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. దాంతోపాటుగా
నిరుద్యోగ వృత్తికి కూడా నిధులు వెంటనే కేటాయించి నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు హామీని వెంటనే అమలు చేయాలి. అలా కాకుండా మాయ మాటలతో కాలయాపన చేస్తామంటే అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా కోచింగ్ సెంటర్లన్నింటినీ ఉద్యమ నిలయాలుగా మార్చి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.